వేడివేడి అన్నంలోకి వేడివేడి పాలకూర, ఉల్లిపాయ కారం చేసుకొని తింటే నిజంగా ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే. నిజంగా అండి టేస్ట్ అంత బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీస్‌కి అందరికీ ఒకసారి తినిపించి చూపించండి. వాళ్ళు కూడా మిమ్మల్ని సూపర్ అని మెచ్చుకుంటారు. ఓకేనా? ఇంకెందుకండి లేటు. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు నవీస్ వరల్డ్. ముందుగా మనం పాలకూర ఉల్లిపాయ కారం చేసుకోవడానికి ముందుగా పాలకూర కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు 3 ఆనియన్స్‌ని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక హాఫ్ గార్లిక్‌ని, అలాగే ఉప్పు, కారం, పసుపును తీసుకోవాలి. నేను 2 స్పూన్స్ మాత్రం తీసుకున్నాను. తర్వాత వీటన్నిటిని కలిపి మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసుకోవాలి. అలాగే ఒక 10 రెబ్బల వెల్లుల్లి నేను తీసుకున్నాను. వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే ఒక 2 స్పూన్స్ ఉప్పును యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పేస్ట్ అవుతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. నేను ఒక 3 పావుల ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అనేది మీ ఇష్టం. ఎందుకంటే కొంతమంది ఆయిల్ ఎక్కువ తినేవారు ఉంటారు, కొంతమంది ఆయిల్ తక్కువ తినేవారు ఉంటారు. సో నేను పాలకూర మగ్గాలన్న ఉద్దేశంతో ఒక 3 పావుల ఆయిల్ తీసుకున్నాను. అలాగే ఇందులో మనము పోపు దినుసులను కూడా యాడ్ చేసుకోవాలి. మీకు అవైలబిలిటీ ఉంటే మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను వేసుకోలేదండి. తర్వాత ఇందులో పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లి అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి పేస్ట్ని. దాన్ని కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. ఎందుకంటే కొంచెం మనకు ఆయిల్లో వేయించలే కాబట్టి డైరెక్ట్ మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కొంచెం స్మెల్ రాకుండా మనం కొంచెం ఆయిల్లో పెట్టుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మెత్తగా కలుపుకోవాలి. చూసారు కదా నేను ఎలా కలుపుతున్నానో, మీరు కూడా అలాగే కలుపుకోండి. ఎందుకంటే అడుగంటుతుంది మనకి. సో అలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం మూత పెట్టేసి కొంచెం హై ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, మనకు పాలకూర నుండి వాటర్ అలా రిలీజ్ అవుతుంది. కొంచెం మంచిగా కలుపుకోవాలి. అలాగే కొంచెం నార్మల్ ఫ్లేమ్లో పెట్టేసి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. చూసారు కదా, మనకు వాటర్ అనేవి అలా బుడగలుగా పైకి వస్తుంది. అలా వచ్చిన తర్వాత కొంచెం మనము జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ జీలకర్ర పొడిని మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఇంకొక 2 మినిట్స్ దీన్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఫైనల్గా వేడివేడిగా పాలకూర ఉల్లి కారం రెడీ అయిపోయిందండి. చూసారు కదా, మనకు ఆయిల్ అంతా పైన ఫామ్ అయింది. సో మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి నేను వేడివేడిగా రెడీ చేసిన పాలకూర ఉల్లిపాయ కారం వేసుకున్నానండి. చూసారా, 2 వేడివేడిగా ఉన్నాయి. అలా కలిపేసుకొని అలా నోట్లో ముద్ద పెట్టేసుకుంటే ఎవరైనా అబ్బా అనాల్సిందే. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.